యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన శుభనామలో మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. గనుక ప్రభుకేది ప్రీతికరమై ఉన్నదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వాక్ ఇన్ ద లైట్. వెలుగులో నడుచుకొనుడి, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవుడు మనల్ని ఎలా నడుచుకోమంటున్నాడంటే వెలుగు సంబంధుల వలె. నిష్ఫలమైన అంధకార క్రియలు, అంటే అంధకారం అంటే చీకటి క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? లైట్. ఈ లోకానికి వెలుగు కావాలి, అందుకనే వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది. ఆయన లైట్. ఎంత లైట్ అంటే సూర్యుని కంటే 7 రెట్లు ఎక్కువైన లైట్. సూర్యునికి ఆయనకి అసలు పోలికే లేదు, అంత లైట్ అట. వెలుగైన దేవుడు మన దేవుడు. సో కాబట్టి దేవుడు వెలుగు గనుక దేవుని పిల్లలైన వారు, దేవుని బిడ్డలైన వారు కూడా వెలుగు బిడ్డల వలె ఉండండి, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఇవాళ నేను 3 విషయాలు మీ దగ్గర ఉంచుతాను. వెలుగంటే ఏమిటి, వెలుగులో నడుచుకునేవారు అంటే ఏంటి, వెలుగైన వారు ఎలా ఉంటారు అని మీతో మాట్లాడతాం. వెలుగంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, 1 జాన్ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడి ఉంది? మేము ఆయన వలన విని ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అమ్మ, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుని రూపం ఏంటి, దేవుని లక్షణం ఏంటి, దేవుని గుణం ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు అని అంటే దేవుడు లైట్, వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు. ఇంకా కిందకి చదవండి. ఆయనతో సహవాసం అని చెప్పుకున్నవారు చీకట్లో నడిచినలా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరుపుకుందాము. అయితే మనం ఆయనతో వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై. వెలుగులో నడిస్తేనే దేవునితో సహవాసం. దేవుడు వెలుగు కనుక ఆయన పిల్లలు వెలుగులో నడవాలా. అంటే వెలుగులో నడటం అంటే ఏంటి సార్? మొదట వెలుగు అంటే ఏంటంటే వెలుగు దేవుడు. ఎప్పుడైతే దేవుడు వెలుగై ఉన్నాడో ఆ వెలుగు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు వెలుగు బిడ్డగా జీవిస్తావు. వెలుగులో నడవడం అంటే ఏమిటో మీతో చెప్తాను. ఇంకా దేవుడు ఎంత వెలుగై ఉన్నాడంటే సమీపింపరాని తేజస్సు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఎంత వెలుగై ఉన్నాడంటే 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించుచు అమరత్వం గలవాడైనాడు, మనుషులు ఎవ్వరునూ సమీపించలేమో అంత వెలుగు. దేవుని వెలుగు మనం చూడలేం. ఏమండో, ఆ వెలుగులోకి మనం రావాలంటే ఆ వెలుగు మన మీద పడాలంటే వెలుగు మన మీద పడాలంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఆ వెలుగు మీలోకి రావాలంటే మోషే అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన దేవుడితో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు సీనాయి కొండ మీద. ఆ సీనాయి కొండ మీద 40 రోజులు ఉన్నప్పుడు ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయన ముఖమును చూసారా? చూడలేపారు. ఎందుకని? ఆయన ముఖం ఏం చేస్తుందండి? ప్రకాశిస్తుంది.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనములో మహిమతో కూడినదాయన అందుకు మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనది. మోషే ముఖం ఎలా అంటే ప్రకాశించినప్పటికీ అది తగ్గిపోయేదే. మోషే ముఖాన్ని 12వ వచనంలో తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడుకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. మేము ముఖం చూడలేకపోతున్నాం. ఎందుకనంటే ఎవరు దేవుని సన్నిధిలో గడుపుతారో, దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళ ముఖాలు దేవుని ముఖంలాగా మారిపోతాయి. మోషే 40 రోజులు ఉండేటప్పటికి ఆయన ముఖ తేజస్సు మారిపోయింది. ఒక లైట్ లాగా అయిపోయాడు. ప్రజలు చూడలేకపోతున్నారు. మోషే ముసుగేసుకున్నాడంట. దేవునితో 40 రోజులు కొండ మీద గడిపొచ్చేటప్పుడు ఆయన ముఖం ఒక 1000 క్యాండిల్లా వెలిగిపోతుంది. ఇలా చూడలేకపోతున్నారు ఆయన ముఖం. నీ ముఖం చూడలేకపోతున్నావు. ఆయన ముఖ కాంతి నీ మీదకి రావాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. వెలుగు ఎలాగొస్తుందంటే దేవుడు వెలుగు కనుక ఆ వెలుగు నీ మీద పడాలంటే ఆయన ముఖ కాంతి. సూర్యుడు ఎంతమందికి తెలుసు? సూర్యుడు తెలుసు కదా మీకు. అదేటమ్మా సూర్యుడు తెలుసా? సూర్యుడు నిదానించి మీరు చూడగలరా? చూడలేరు. దేవుని ముఖాన్ని మనం చూడం. చంద్రుడు ఎంతమందికి తెలుసు? రాత్రుల్లో వస్తాడు కదా. చంద్రుడిని చూడగలుగుతారా? చంద్రుడికి ప్రకాశించే శక్తి లేదు, దాంట్లో లైట్ లేదు. మరి ఎలా వెలుగుతుంది సార్ అంటే సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడి అది రిఫ్లెక్షన్ అయి మనకు వెలుగు కనబడుతుంది. సూర్యుడు అక్కడ ఉన్నాడండి, పెద్ద గోళం అది అక్కడ ఉన్నాడు. చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఈ సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడి మనకు చంద్రుడు కనబడుతున్నాడు తప్ప చంద్రుడికి ప్రకాశించే శక్తి, చంద్రుడిలో వెలుగు లేదు. అందుకనే చంద్రమండలం వెళ్ళిన వాళ్ళు హాయిగా నడవగలుగుతున్నారు, తిరుగుతున్నారు. అక్కడ వెలుగు ఎక్కడదంటే సూర్యుడి నుంచి పడే ఆ వెలుగుని రిఫ్లెక్షన్ చేస్తుంది. రిఫ్లెక్షన్ అంటారు, ప్రతిబింబించటం. ఎలాగని మీరు అనొచ్చు, చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు. అద్దం చూసారా? చిన్నప్పుడు ఆడుకునేవారు అద్దం. అద్దం ఉందా? సూర్యుడి మీద అద్దం ఎట్టి ఇలా తిప్పారనుకోండి, అది ఎవరి మీద ముఖం మీద పడితే చిన్నప్పుడు ఆడుకున్నారు కదా. అలాగునే యేసు ప్రభులో నుంచి ఆ ముఖ కాంతి మన మీద పడి మన మిత్రులకి రిఫ్లెక్షన్ ఇవ్వాలా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనమందరమును కూడా ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ప్రభు ఆత్మ చేత దేవుని వెలుగు, దేవుని లైట్ నీ మీద పడాలి. ఆ లైట్ నీలోకి వస్తే చీకటి ఉండకూడదు నీలో. ఆ వెలుగు ఎప్పుడు వచ్చిందో మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభు ఆత్మ చేత ఆయన పోలికలోనికి. ఎవరి పోలికలోకి వచ్చేస్తున్నావు? దేవుని పోలిక ఏంటి? వెలుగు. ఇప్పుడు మహిమ నుండి అధిక మహిమ ఆత్మ పొందుకున్న కొద్దీ, దేవునితో గడిపే కొద్దీ, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చే కొద్దీ యు ఆర్ ద లైట్. వెలుగైపోతా నువ్వు. నీ ముఖ కాంతి ప్రకాశిస్తుంది. నీ ముఖంలో మచ్చ మరక, నీ హృదయంలో మచ్చ మరక, డాగులు ఉండవు. వెలుగున్న చోట ఏముండదు చెప్పండి? చీకటి ఉండదు. లైట్ వేస్తే ఏమవుద్ది? చీకటి వెళ్ళిపోద్ది. లైట్ ఆర్పిస్తే చీకటి వస్తుంది. నేను అడిగే క్వశ్చన్, యు ఆర్ ద లైట్ ఆర్ డార్క్? నువ్వు చీకటా? ఆర్ యు లైట్ ఆర్ డార్క్? చీకటా వెలుగా? నువ్వు ఏమ్మా మీరు వెలుగా చీకటా? మాట్లాడట్లేదు. మీలో హృదయంలో దేవుని వెలుగు పడితే, క్రీస్తు వెలుగు మీలో. ఇప్పుడు ఎవరైతే ఎలా వెలుగు వస్తుందంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచే వారందరూ వెలుగు పిల్లలే. వాళ్ళు చీకట్లో ఉండలేరేక. చీకటి దేవుడు ఏమై ఉన్నాడండి? యోహాను సువార్త, ఇంకో రెఫరెన్స్ ఇస్తాను మీకు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు, ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తారో వాళ్ళు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారట. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఐ ఆమ్ ద లైట్ టు ద వరల్డ్. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఎవరైతే ఆ వెలుగులోకి వస్తారో వాళ్ళు ఇంకా చీకట్లో నడవక ఎక్కడ నడుస్తారట? వెలుగులో, జీవపు వెలుగు కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన పిల్లలు కూడా వెలుగై ఉండాలి. దేవుని నమ్ముకున్న వారు ప్రభువునందు మనం ఏమై ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో ప్రభువునందు మనము వెలుగై ఉన్నాము. ఇన్ క్రైస్ట్ యు ఆర్ ద లైట్. ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసు ప్రభు దేవుడిగా నమ్ముతారో, యేసు ప్రభుని చూడాలనుకుంటారో ఆయనలో వెలుగే తప్ప చీకటి ఎంత మాత్రం లేదు. మనమందరము, ఆయన నమ్మిన వాళ్ళందరూ, ఆయన పిల్లలందరూ కూడా ఏమై ఉన్నారండి? లైట్ అయి ఉన్నారు. అందరు కూడా వెలుగే. ఇప్పుడు ఎంతమంది యేసు ప్రభు పిల్లలు ఇక్కడ? మనం అందరం యేసు పిల్లలేనా? మీరు ఇది అందరు బాప్తిసం పొందారా? బాప్తిసం పొంది దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఎక్కడుంది? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం లేక 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటి. లోకమంతా ఏంటి చెప్పండి? చీకటి క్రియలు, చీకటి పనులు, చీకటి కార్యాలు, చీకటి తలంపులు, చీకటి, అన్ని చీకటి పనులే. హృదయమే చీకటి, చీకటి కార్యాలండి. చీకటి ఏమంటాం? చీకటి పోకళ్ళు, చీకటి పడత, చీకటి తలంపులు, చీకటి పనులన్నీ చీకటి పనులు. ఏంటో చీకటి పనులు? లోకమంతా చీకటి. దేవుడు మళ్ళీ ఎక్కడి నుంచి పిలిచాడంటే లోకములో నుండి, చీకట్లో నుండి వెలుగులోకి పిలిచాడు. చిన్నప్పుడు మా మదరు సండే స్కూల్ చెప్తూ ఒక 2 రౌండ్లు గీసేవారు. కింద రౌండ్లు గీసి ఆ రౌండ్లో ఒక సండే స్కూల్ పిల్లలను రమ్మని చెప్పేవారు. అక్కడ చీకటి గ్రౌండ్ అనమాట, నల్లగా గీసేసేవారు. ఇక్కడ వెలుగు. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చేస్తే యేసు ప్రభులోకి వచ్చినట్టుగా మమ్మల్ని దాటమనేవారు. మరణములో నుండి జీవములోనికి, ఈ రింగులో నుంచి ఈ రింగులోకి దాటమంటే వెలుగులోకి వచ్చావు అని చెప్పేవారు అనమాట, అర్థం అవడానికి పాఠాలు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనల్ని దేవుడు ఆ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు. ఏ వెలుగు ఇది? ఎందుకు వచ్చాం? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటానికి. కాబట్టి దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు కనుక ఆయన పిల్లలైన వారు చీకట్లో నడవక వెలుగులో నడుచుకొనవలెను. ఇదిగో మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు కనుక వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రభు వెలుగై ఉన్నాడు, చీకటి ఎంత మాత్రం లేదు కనుక మనము వెలుగులో, క్రీస్తులో ఉన్న వాళ్ళు ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం అయితే వెలుగులో నడుచుకుంటాం. అర్థమవుతుందన్న మాటలు. ఇప్పుడు 2 మీ ముందు పెడుతున్నాను. ఏమండి ఇలా చూడండి అందరూ. ఇది చీకటి. ఏది? కళ్ళు మూసుకోండి, అది చీకటి. ఇది వెలుగు. ఎంత ప్రకాశంగా ఉందో చూడండి. చూడలేకపోతున్నాను నేను, ఈ లైటింగ్ ఎక్కువైపోయినా. వెలుగు, వెలుగులో మచ్చ, మరక, డాగులని కనబడిపోతాయి. సో ఈ వెలుగు ఈ పక్కన ఉంది, చీకటి పక్కన ఉంది. ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారా, చీకట్లో ఉన్నారో పరీక్షించుకుని వాళ్ళ దగ్గరికి రండి. అది నా వర్తమానం. ఇప్పుడు వెలుగు అంటే ఏంటి చెప్పాను. వెలుగులో చీకటి ఉండదు. చీకటి అంటే చీకటి కార్యాలు, చీకటి పనులు. యోహాను సువార్తలో ఓ మాట రాశాడు, 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. వెలుగు లోకంలోకి వచ్చింది కానీ మనుషులు వెలుగును ప్రేమింపక దేని ప్రేమిస్తారట? చీకటినే ప్రేమిస్తున్నారు. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అమ్మోయ్, వెలుగు దగ్గరికి వస్తే మీ క్రియలన్నీ కనబడతాయంట. నీ మచ్చ, నీ మరక చీకట్లో ఉన్నప్పుడు ఎలాగైనా కొలిసిపోద్ది. మనం అందుకే బట్టలు కొనుక్కున్నప్పుడు కొంచెం డార్కీ కొనుక్కుంటే, ఇలా వైటీ కొనుక్కోం.
ఎందుకని? త్వరగా మాసిపోద్దని. వైట్లు అనుకున్న వెంటనే సాయంత్రానికి గంటకు మాసిపోద్ది. ఈ వైట్లో చిన్న డాగ్ అడిపోయినా కనపడిపోదు. అదే డార్క్ బట్టలు వేసుకున్నారనుకోండి, ఏం పర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఇది వెళ్ళడానికి కుదరదు. ఒక్క రోజుకే ఒక ఆదివారం పని చేద్దాం డ్రెస్, ఈ పని చేయదు. ఎక్కడో దిక్కిన మచ్చలు పడిపోతుంది. సాయంత్రం పడిపోతాయి నాకు బట్టలన్నీ మచ్చలు అయిపోతాయి. ఎందుకనంటే ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు వెలుగు దగ్గరికి రామంటే, ఈ వైట్ అనేది దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవుడు వైట్ అయి ఉన్నాడు. వైట్ అనేది పరిశుద్ధతకి సాదృశ్యం. వెలుగు పరిశుద్ధత. కాబట్టి మనిషిలో చీకటి ఉన్నప్పుడు, మళ్ళీ చదువుకున్న మాట ఏముంది? మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా దేని ప్రేమిస్తున్నారట? దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించిన తన క్రియలు దుష్క్రియలైనందున వెలుగు దగ్గరికి రాడు. వెలుగు ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడు. దేవుని పిల్లలు ఎవరు? వెలుగు. ఎందుకు ప్రజలు వెలుగు దగ్గరికి చర్చికి రాలేకపోతున్నారు? చీకటే. ఎక్కడ చర్చిలోకి వెళ్తే చీకటి కన్నా ఏంటిది బయటపడిపోతాయేమో. చర్చిలోకి వెళ్తే తాగకూడదు, చర్చిలోకి వెళ్తే అబద్ధం ఆడకూడదు, చర్చిలోకి వెళ్తే బూతులు ఆడకూడదు, చర్చిలోకి వెళ్తే వారి క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమించలేక చీకటినే ప్రేమిస్తున్నారట. అమ్మా 19వ వచనం, వెలుగును ప్రేమింపక, 19వ వచనం 3:19, వెలుగును ప్రేమింపక దేని ప్రేమిస్తున్నారు? మీరు వెలుగును ప్రేమిస్తున్నారా, చీకటిని ప్రేమిస్తున్నారా? ఎంతమంది డూ యు లవ్ లైట్ ఆర్ డార్క్? దేని ప్రేమిస్తారు? చీకటినా వెలుగునా? ఏమంటే వెలుగును ప్రేమించే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా స్లోగా చెప్పారు. మేము అంత త్వరగా వెలుగులోకి రాము, ఏదో మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించే అంతవరకే తప్ప అంత వెలుగైతే మేము భరించుకోలేము అన్నట్టు ఉంటున్నారా? దేవుడు వెలుగై ఉన్నాడు, మీరు పరలోకం వెళ్ళలేరు ఇక్కడ వెలుగు అవ్వకపోతే. మీ హృదయంలో చీకటి ఉందేమో, చీకటిని ద్వేషించాలి మనం. చీకటిని అంటే పాడు పనులను ఎక్కడ జరుగుతాయండి? హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారు? లైట్లన్నీ ఆర్పేస్తారు, డార్క్ లైట్ పెడతారు. ఉండిందంతా మోసం చేయడేగాళ్ళు. పార్కుల్లో డార్క్ లైట్లు పెడతారు. ఎందుకని? పాపపు క్రియలన్నీ ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ జరుగుతాయండి? చీకటి పనులు, చీకటి తలంపులు, చీకటి క్రియలు, చీకటి పద్ధతులు, చీకటి మీ హృదయంలో ఉన్నదేమో. సో ఇప్పుడు మనం వెలుగులో నడుచుకోవాలి. ఈవేళ వెలుగులో నడుచుకోవడం అంటే ఏంటో చెప్తాను, అది విని చెప్పి ముగిస్తాను. వెలుగులో నడుచుకోవాలి. ఎందులో నడవాలండి మనం? వాక్ ఇన్ ద లైట్. వెలుగులో నడవాలంటే చీకట్లో ఎవడన్నా నడుస్తాడండి? ఏమంటే చీకట్లో ఎవడన్నా నడుస్తాడా? చీకట్లో నడిస్తే ఏమవుతుంది? చీకట్లో నడిస్తే ఏమవుద్దంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనం, రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్రుపడునని. రాత్రిలో నడిచానికి ఏమవుతుంది? కరెంటు పోయాక మీరు బయటికి వెళ్ళండి, ఏమవుద్ది? దాన్ని పడేయాలని దాన్ని వేస్తారు కదా. కరెంట్ లేనప్పుడు నడవకండి. చీకట్లో నడిచిన జారిపోతారు, తొట్రుపడతారు. చీకట్లోకి వెళ్ళినోడు పాపంలో పడిపోతాడు. బాబు చీకట్లోకి వెళ్ళగవు. కొంతమంది చీకట్లో ఉంటున్నారు. మొన్న ఒకసారి అలా చీకట్లో నడుస్తున్నాను నేను, పడేళ్ళని తగిలింది అక్కడ ఉన్న కట్టురాడు. రాళ్ళు వేశారు కదా. చీకట్లో నడవకూడదు, వెలుగులో నడవాలి. వెలుగులో నడిస్తే పర్వాలేదు. చీకట్లో నడిచేవాడు జారిపోతాడు, చీకట్లో నడిచేవాడు పడిపోతాడు, పాపంలో పడిపోతాడు. మీరు చీకటిగా ఉన్నారా, వెలుగుగా ఉన్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు, వెలుగునొద్దకు రండి, చీకటిలో నుంచి బయటకు వచ్చి. చీకటిని ప్రేమించకండి. ఏంటి సార్ చీకటి? పాస్టర్ గారు ఇందాక నుంచి చీకటి అన్నారు. చీకటి అంటే ఏంటి? చీకట్లో నడవడం అంటే ఏంటి అనే ప్రశ్న మీకు వస్తుంది. చీకట్లో నడవడం అంటే
దేవుని పిల్లలమైన మనం, వెలుగు పిల్లలమైన మనం, పరిశుద్ధ క్రియలు చేయవలసిన మనం, తెల్లని వస్త్రాలు వెలుగు సంబంధులమైన మనము చీకట్లో నడవడం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలు కదా మనం చదువుకుంటా. 5వ అధ్యాయం తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎన్నో వచనం చదువుకున్నాం? 10వ వచనం చదివాం కదా. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. వెలుగులో నడవడం అంటే చీకటి అంటే ఏంటో తెలియదు మీకు. చీకటి అంటే చూడండి, 3వ వచనం నుంచి రాశాడు చీకటి అంటే ఏంటో. 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రత గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఏమండో, పరిశుద్ధులకి ఏది తగిందంటే జారత్వం చేయకూడదు, చీకట్లో నడవడం. మొన్న ఒక ఆవిడ హైదరాబాద్లో బెల్లంపల్లిలో ఎక్కడొక ఊరు మర్చిపోయినా, మొత్తం మీద హైదరాబాద్ సిటీలో మిడ్నైట్ 12:30 గంటలకి 3వ అంతస్తు నుండి బట్టలన్నీ మేడ మీద నుంచి కిందకి తీసేసి 3వ అంతస్తు నుంచి కిందకి నడిచొచ్చేసింది తేజస్విని అనేటువంటి అమ్మాయి, ఇంజనీరింగ్ చదివే పాప. తలుపులు కొట్టింది, అక్కడ మగవాళ్ళని కొట్టారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఒంటి మీద చిన్న వస్త్రం కూడా లేకుండా ఆ అమ్మాయి పరుగున రోడ్ల మీద పరిగెట్టింది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. 12:30, 1 గంట మధ్యలో వీధుల్లో పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉంటే ఆ చెరువు దగ్గర ఒక విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని తీసుకుని చెరువులోకి దూకి చచ్చిపోయింది. ప్రొద్దుటికి బాడీ తేలుంది, కంప్లైంట్ చేశారు, ఎంక్వైరీ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు ఏంటి అనేది. చీకట్లో ఉంది అమ్మాయి, చీకటి ఆవరించింది, చీకటి మరణానికి దారితీస్తుంది. ఈ స్టడీయింగ్ ఇంజనీరింగ్, ఈ జాబ్ చేసింది కొద్దికాలం, మరి ఇప్పుడు చేస్తుందో లేదు నాకు తెలియదు, కానీ లక్షల రూపాయల బ్యాలెన్స్ అకౌంట్లో ఉన్నాయి. మరి ఎందుకు అలా తయారైందంటే చీకటి ఆవరించింది. ఒంటి మీద బట్టలు లేకుండా చేసుకునే దాన్ని ఏమంటారు? చీకటి పనులు. ఆ చీకటి ఆవరించి వెళ్ళి పాపంలో వచ్చి జీతం మరణం వల్ల ఏంటి? ఆ చీకటి వల్ల నరకం. ఇదిగో దేవుడు ఏం చెప్పాడు? చీకటి బిలములు వేసేయండి అన్నాడు. చీకటి అంటే జారత్వము. జారత్వం ఎక్కడ జరుగుతుంది? చీకట్లో. జారత్వం అంటే వ్యభిచారం. జారిణి అంటే జారస్త్రీ అంటే పురుషుల్ని ఆహ్వానించే స్త్రీ. రోడ్ల మీద నిలబడి ఎంత భయంకరం అంటే చీకటి క్రియలు. ఇదే చీకటి అంటే అక్రమ సంబంధం చీకటి. శరీరాన్ని అమ్ముకోవటం చీకటి. చీకటి పనులకు దూరంగా ఉండండి, చీకటి తలంపులకు దూరంగా ఉండండి. చీకటి ఆవరిస్తుంది నీ శరీరాన్ని. యువర్ గాడ్ ఈజ్ హోలీ, యువర్ బాడీ ఈజ్ హోలీ. వై? యువర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. యువర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? కాబట్టి చీకటి ఉండకూడదు. వయసులో ఉన్న పాప కదా, బట్టలు తీసి నడవడం మన వారమే జరిగింది. వీక్ డేస్ కింద చెప్తున్నాను, మీరు చూడలేదా? రీల్స్ వచ్చినాయి, టీవీ 9లో గంటల ప్రసారాలు చేశారు అన్ని టీవీల్లో. పాపము చీకటి ఎక్కడ జరుగుతుందా? పాపం ఎక్కడ జరుగుతుంది అంటే చీకట్లో జరుగుతుంది. దొంగతనం ఎక్కడ జరుగుతుంది? చీకట్లో జరుగుతుంది. హత్యలు ఎక్కడ జరుగుతాయి? చీకటి. పాస్టర్ గారు, చీకటి అంటే ఏంటంటే జార సంబంధమైన క్రియలన్నీ చీకటి క్రియలే. మనుషుల్లో చీకటి ఉంది. యవనస్తుల మీద చీకటి ఆవరిస్తుంది. వారి యొక్క ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తుందండి? జారిణి, చీకటి ప్రియులు. ప్రియులారా, మీరు ఇక్కడ చూస్తారు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో రాశాడు, వారు చీకటిలో నడుచుచున్నారని చెప్పేసి. ఇహలోక సంబంధమైన 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనంలో మా సువార్త మరుగు చేయవలన నశించుచున్న వారి విషయం మరుగు చేయబడి ఉన్నది,
దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చి యేసుక్రీస్తుని వెళ్ళపరిచి మీ హృదయంలో, దేవుడు మన హృదయాల్లో ప్రకాశించాలి. చీకటి వెళ్ళిపోవాలంటే యేసు రావాలి. అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారంటే మీరు చీకట్లో ఉన్నారు. వినండి, చీకట్లో ఉన్నప్పుడు ఎంతమంది పరిశుద్ధంగా ఉంటారు? ఒంటరిగా మీ రూమ్లో ఉన్నప్పుడు, మీ భార్య పిల్లలు ఎవరు లేనప్పుడు, సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటే పరిశుద్ధమైన వాటిని నువ్వు చూస్తావా? వెలుగు సంబంధమైన నువ్వు చూడగలవా? ఎవరన్నా వస్తే గమ్ముని కట్టేస్తున్నావా? అంటే చూడు అంటే ఏంటి అర్థం? నువ్వేం చూస్తున్నావు? ఎవరన్నా వచ్చి గవ్వ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నావు అంటే నువ్వేం చూస్తున్నావు? చీకటి పనులు, చీకటి కార్యాలు చూస్తున్నావు. గదిలో కూర్చుని చీకటి పనులు. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు చీకటి దేవుళ్ళ ఎంత మాత్రం లేదు కనుక అటువంటి చీకటి ఏదైనా వెళ్ళిపోవాలి. ఇది మొదటిది, జారస్త్రీ. రెండవది ఏంటండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపవిత్రత, అన్హోలీ. చూడండి 3వ వచనం, 5వ అధ్యాయం 3. అపవిత్రత వీటి పేరైనా ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులు. నువ్వు పరిశుద్ధురాలు. వెలుగులో ఉన్నవాడు పరిశుద్ధంగా ఉండాలి. చీకటి అంటే ఏంటో 3వ వచనం నుంచి రాసుకుని వచ్చి వెలుగు గురించి చెప్తున్నాడు ఆయన. అమ్మా వినండి. అపవిత్రత. ఎవరు అపవిత్రపరచబడతారు? చాలామంది పెళ్లి కాకముందే యవనస్తులైన అమ్మాయిలు, యవనస్తులైన అబ్బాయిలు లైంగిక కార్యకలాపాలు, సెక్షన్లో పాల్గొంటున్నారు. అది అపవిత్రత. వివాహము పరిశుద్ధమైనది. యవనస్తురాలైనా పెళ్ళయ్యే వరకు తన శరీరాన్ని భర్త కొరకు, భార్య కొరకు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అది ఆ పెళ్లికప్పుడు హోందాతనం ఉంటుంది. ఆ పెళ్లికి ఆ గొప్పతనం, ఆ పెళ్లి ఘనమైందంటే అది ఘనమైంది. అంతేగాని పెళ్లికి ముందే వ్యవహారాలు సాగిస్తే చీకటి పని, అపవిత్రం. యవనస్తులారా, డోంట్ కమిట్ అడల్టరీ, వ్యభిచారం చేయొద్దు అన్నాడు అక్కడ. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను అపవిత్రపరుచుకున్నారు మీ బాడీని. పెళ్లి కాకముందే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అపవిత్రత. పెళ్లి కాకముందే రాంగ్ చాటింగ్లు చేయటం అపవిత్రత. వివాహము కాకముందు ఈ సెల్ ఫోన్లో బూతు సంబంధించినటువంటి పిక్చర్లు పంపించుకోవడం అపవిత్రత. లైంగిక కోరికలు రెచ్చగొట్టుకోవడం అపవిత్రత. అటువంటి మాటలు అపవిత్రత. ఎంతమంది ఇలాంటి అపవిత్రతలో ఉన్నారు యవనస్తులు? ఇప్పుడు చాలా పాడైపోయింది. ఏమండోయ్, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ బెంగళూరు, మా అమ్మాయి ఇంజనీర్ చదువుతుంది ఇన్ బెంగళూరు,